ఓం శాంతి 10/12/1978 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. విస్తారాన్ని చూడకుండా సారాన్ని అంటే బిందువును చూడండి. మధువన్ నివాసి త్యాగి తపస్వి పిల్లలతో బాప్దాదా మాట్లాడుతూ ఉన్నారు. మధువన్ నివాసీలు అంటే మధురత అనే సాగరంలో సదా తేలియాడుతూ ఉండేవారు. బాప్దాదా యొక్క విశేష కర్మ భూమి, చరిత్ర భూమి, మధుర కలయిక భూమి, మహాన్ పుణ్య భూమి. అటువంటి భూమి యొక్క నివాసీలు ఎంత గొప్ప ఆత్మలు. నిరాకార్ బాబాకు కూడా సాకార భూమి అంటే విశేష స్నేహం ఉంది. అటువంటి భూమి యొక్క నివాసీలైన మీరు కూడా అలా అనుభవం చేసుకుంటూ ఉన్నారా? మధువనం అంటే మధుర భూమి. వృత్తిలో కూడా మధురత, మాటలో కూడా మధురత, ప్రతి కర్మలో కూడా మధురత ఉండాలి. భూమి ఎలాంటిదో ఆ భూమిలో ఉండేవారు కూడా అంత మహాన్ ఆత్మలు. మధువనంలో అనుభవం చేసుకున్న ఆత్మలు కూడా ఏమంటారు? మధువనం అంటే సంగం యుగి స్వర్గము అంటే మీరు స్వర్గ భూమిలో ఉండేవారు. ఇప్పుడు కూడా స్వర్గంలో ఉన్నారు మరియు భవిష్యత్తులో కూడా స్వర్గంలో ఉంటారు. డబల్ స్వర్గానికి అధికారులు. ఎంత విశేషంగా అయ్యారు. బాప్దాదా ఈరోజు విశేషంగా మధువన్ నివాసీలను కలుసుకోవటానికి వచ్చారు. బాబా అడుగుతూ ఉన్నారు, స్వర్గం యొక్క విశేషత లేదా స్వర్గం యొక్క మహిమ ఏమిటి? స్వర్గం యొక్క విశేష మహిమ సదా సంపన్నత. అంటే స్వర్గం యొక్క ఖజానాలు అప్రాప్తి వస్తువు ఏది ఉండదు. సంగంయుగి స్వర్గము మరియు భవిష్యత్ స్వర్గం రెండింటికి ఒకే విశేష మహిమ ఉంది. మధువనం నివాసీలు అంటే సంగంయుగి స్వర్గ నివాసీలు. ఇలా సంపన్న స్థితిని అనుభవం చేసుకుంటూ ఉన్నారా? దీనితో మేము సదా తృప్తి ఆత్మలము అని అనుభవం అవుతుంది. కోరిక అంటే తెలియని స్థితి యొక్క సంస్కారం. భవిష్యత్ స్వర్గంలో స్వతహాగా ఉంటుంది. అలాగే మధువన్ నివాసీలకు ఈ సంస్కారము స్వతహాగా ఉందా? స్వర్గవాసీలు అంటే ఈ అన్ని విషయాలలో స్వతహా సంస్కార స్వరూపులుగా ఉన్నారా? ఎవరైనా మీరు ఎక్కడ నివాసీలు అని అడిగితే చాలా సంతోషంతో నిశ్చయంతో మేము మధువన్ నివాసీలం అని చెప్తారు కదా. మధువన్ నివాసీలు అని ఎలాగైతే ముద్ర పడిపోయిందో అలాగే స్థానంతో పాటు స్థితికి కూడా ముద్ర పడాలి కదా. ఏదైనా చల్లని గదిలోకి వెళ్ళగానే ఏసీ గదిలోకి అనుకోండి, అటువంటి స్థితి స్వతహాగానే వస్తుంది, చల్లదనం. అలాగే మధువనానికి ఏదైతే మహిమ ఉందో అటువంటి సంస్కారం తయారైందా? సాకార రూపంలో లక్ష్య స్వరూపంగా అందరి ముందు మధువనం ఉంది. అందరూ మధువనాన్ని కాపీ చేస్తారు. ఎవరి స్థితిలో అయినా అలజడి వస్తే అచల్గర్ అచంచల ఇల్లు అయిన మధువనమే జ్ఞాపకం వస్తుంది. మధువనం అనే అచంచల ఇంటిలోకి రాగానే అందరూ చంచలం లేకుండా చంచలంగా అయిపోతారు. ఇటువంటి భావనతో శుభకామనతో అందరూ మధువనం వస్తారు. అనేకుల అలజడులను తొలగించే స్థానం అచంచల ఇల్లు మధువనమైతే మధువనంలో ఉండే వారు కూడా సదా అచంచలంగా ఉంటారు కదా. ఇటువంటి స్థితి అనేకులకు మార్గదర్శకంగా ఉంటుంది. ఎందుకంటే మధువనం అనేది లైట్ హౌస్. సర్వ సేవా కేంద్రాల వారికి సహయోగం ఇచ్చేవారు మధువన్ నివాసీలు. సదా సంకల్పము, మాట, కర్మతో ఒకరికొకరు సహయోగి అయితే తోడుగా ఉండేవారు కూడా సహయోగి అవుతారు కదా. పిల్లలందరికీ ఫలితం కొరకు 1 సంవత్సరం లభించింది. ఈ 1 సంవత్సరంలో ఏమి పరివర్తన తీసుకువచ్చారు? ఆ అనుభవం ఇతరులకు వినిపిస్తే వారు కూడా పరివర్తన అయిపోవాలి. ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం, కొంతమంది ఆత్మలు సత్యమైన మనస్సుతో ఉల్లాసంగా బాబాపై స్నేహంతో అనుభవం వినిపిస్తారు. ఆ అనుభవం వింటూ కొంతమంది ఆత్మలు పరివర్తన అయిపోతారు. ఒకరి పరివర్తన అనేక ఆత్మల పరివర్తనకు ఆధారం అవుతుంది. ఇలా పరివర్తన అయ్యారా? అది అనేకులకు ఉదాహరణంగా ఉండాలి. ఈ 1 సంవత్సరంలో ఇలాంటి అద్భుతమైన అనుభవం ఏమైనా అయిందా?
ఎవరెవరిని హై జంప్ చేయించారు, ఎవరు లిఫ్ట్ యొక్క బహుమతి తీసుకున్నారు. ఎలాగైతే ఈ రోజుల్లో టీవీలో ఒక స్థానం యొక్క చిత్రం నలువైపులా కనిపిస్తుంది, మధువనం కూడా టీవీ స్టేషన్ నలువైపులా సెట్ పెట్టబడి ఉంది. టీవీ స్టేషన్లో ఏ పాత్ర జరుగుతుందో అది స్వతహాగా నలువైపులా కనిపిస్తుంది. మధువన్ నివాసీల ప్రతి సంకల్పం కూడా నలువైపులా కనిపిస్తుంది, అంటే వ్యాపిస్తుంది. ఎందుకంటే నలువైపులా టీవీ సెట్స్ పెట్టబడి ఉన్నాయి. ఎలాగైతే ఈ రోజుల్లో విజ్ఞాన సాధనాల ద్వారా సంకల్పాల యొక్క గతిని లేదా మానసిక స్థితిని పరిశీలించగలుగుతున్నారో, అదేవిధంగా మధువన్ నివాసీల సంకల్పాల వేగాన్ని లేదా మానసిక స్థితిని పరిశీలిస్తూ ఉన్నారు. అలాగే మధువన్ నివాసీల సంకల్పాల వేగం లేదా మానసిక స్థితి నలువైపులా వ్యాపిస్తుంది. అందువలన మీరు ప్రతి సంకల్పంపై ధ్యాస ఉంచాలి. దీనిలో సోమరితనం ఉండకూడదు. మధువన్ నివాసీలు మధువనంలో కూర్చొని కూడా విశేష సంకల్పము ద్వారా ఈ ఒకే స్థానంలో కూర్చొని కూడా మీ వైబ్రేషన్స్ తరంగాలను నలువైపులకు పంపవచ్చు. ఎలాగైతే స్థూలమైన వస్తువు యొక్క సువాసన నలువైపులా వ్యాపిస్తుందో, అలాగే ఈ తరంగాలు కూడా సంకల్పం ద్వారా నలువైపులా వ్యాపిస్తాయి. మధుబన్ నివాసులకు ఇది విశేషమైన సేవ. మధువనంలో ఏదైనా విశేష బట్టి చేస్తే దాని తరంగాలు నలువైపులా వ్యాపిస్తాయి కదా. లెటర్స్ ద్వారా సమాచారం అందకపోయినా సూక్ష్మ తరంగాలు చాలా సహజంగా నలువైపులకు వ్యాపిస్తాయి. అయితే ఇటువంటి సేవ కూడా చేస్తున్నారా, లేక కేవలం యజ్ఞాన్ని సంభాళించే సేవయే చేస్తున్నారా? కర్మ ద్వారా కర్మణ సేవ చేయాలి, కానీ దానితో పాటు మనసా సేవ యొక్క బాధ్యత ఉందా? బాప్దాదా అయితే ఈ సంవత్సరం యొక్క ఫలితాన్ని చూడడానికి వచ్చారు. ఎవరైతే సదా సమీపంగా ఉంటున్నారో వారు ఎంతవరకు గౌరవయుక్తంగా పాస్ అయ్యారు అని. ఎవరైతే సదా మహాన్ ఆత్మలతో ఉంటున్నారో స్థానం కూడా గొప్పది. మరి అటువంటి ఆత్మల ప్రాలబ్ధం ఎలా ఉంటుంది? మరియు సాకారంలో సమీపంగా ఉంటున్నారు. ఇటువంటి ఆత్మల యొక్క ప్రాలబ్ధం ఏమిటి? శాస్త్రాలలో కూడా మధువనం యొక్క మహిమ విశేషంగా కీర్తించబడింది. కనుక మధువన్ నివాసీలు అంటే ప్రతి విషయంలో విశేషాత్మలు. ప్రతి సమయం ఏదో ఒక విశేషత చూపించేవారు. ఏ గ్రూపు వారు వచ్చినా మధువన్ నివాసీలు ఈ విశేషతను అనుభవం చేసుకుంటారు. మధువన్ స్వర్గంలో ప్రతి ఆత్మ సదా తృప్తి ఆత్మ మరియు సంపన్న మూర్తులు. దీనికి ఆధారం సదా ఒకే లక్ష్యం ఉండాలి. మేము దాత పిల్లలుగా అయ్యి సర్వాత్మలకు ఇవ్వాలి, కానీ తీసుకోకూడదు. గౌరవము, మర్యాద ఏదే కానీ వీరు చేస్తే నేను చేస్తాను అని కాదు. అది ఇవ్వడం కాదు, తీసుకోవడం అవుతుంది. తీసుకోవడాన్ని కూడా ఆశించడం. ప్రతి ఒక్కరూ దాత యొక్క భావన ఉంచుకుంటే అన్ని విషయాలలో అందరూ ఇచ్చే వారిగా, అంటే సంపన్న ఆత్మగా అయిపోతారు. సంపన్నంగా కాకపోతే ఇవ్వలేరు. ఎవరైతే సంపన్న ఆత్మగా అవుతారో వారు సదా తప్పకుండా తృప్తి ఆత్మగా ఉంటారు. నేను ఇచ్చేటటువంటి దాత యొక్క సంతానాన్ని. అందువలన ఇంత గొప్ప తండ్రి సంతానము అంటే ఇవ్వడమే తీసుకోవడం అనుకోవాలి. ఎంత ఇస్తాము అంత తీసుకోవటమే. ప్రత్యక్షంగా తీసుకునే వారిగా కాదు, ఇచ్చే వారిగా ప్రత్యక్షంగా అవ్వాలి. దాత యొక్క భావన సదా నిర్విఘ్నంగా కోరికంటే ఏమిటో తెలియని స్థితిని అనుభవం చేయిస్తుంది. సదా ఒకే లక్ష్యం వైపు దృష్టి ఉండాలి. ఆ లక్ష్యము బిందువు. ఒకే లక్ష్యము అంటే సదా బిందువు వైపు చూడాలి. ఇక ఇతర విషయాలు చూస్తూ కూడా చూడకూడదు. మన దృష్టి ఒక బిందువు వైపే ఉండాలి. స్మృతి చిహ్నంలో కూడా చూపిస్తారు కదా, అర్జునుడికి చేప ఉదాహరణ ఉంది కదా. అర్జునుడికి చేప వైపు కాకుండా కన్ను యొక్క బిందువు వైపే దృష్టి ఉంది. చేప అంటే విస్తారం, సారం అంటే చేపలో కంటిలో ఉండే బిందువు. విస్తారాన్ని చూడలేదు, కన్ను కూడా చూడలేదు, కేవలం బిందువు మాత్రమే సారం అంటే దానినే చూశాడు.
అదేవిధంగా ఇతర విషయాలు చూస్తే విఘ్నాలు వస్తాయి. మరియు సారం అంటే ఒక్క బిందువునే చూస్తే బిందు రూప స్థితి తయారవుతుంది మరియు బిందువు పెట్టగలుగుతారు. కర్మలో కూడా ఫుల్ స్టాప్ అంటే బిందువు, స్మృతిలో కూడా బిందువు అంటే బీజరూప స్థితి ఉంటుంది. ఈ విశేషమైన అభ్యాసం చేయాలి. విస్తారాన్ని చూస్తూ కూడా చూడకూడదు, వింటూ కూడా వినకూడదు. ఇది ఇప్పటి నుండి కావాలి. అప్పుడే చెప్పారు బాబా. 1978లోనే ఈ విధంగా చెప్పారు చూడండి. అంతిమంలో నలువైపులా అలజడుల ధ్వని చాలా దుఃఖమయంగా ఉంటుంది. దృశ్యాలు కూడా చాలా భయంకరంగా ఉంటాయి. వాటితో పోలిస్తే ఇప్పటి విషయాలు ఏమీ కాదు. ఒకవేళ ఇప్పటి నుండి వింటూ వినకుండా, చూస్తూ చూడకుండా ఉండే అభ్యాసం లేకపోతే అంతిమంలో వికరాల దృశ్యాలు, భయంకరమైన దృశ్యాలను చూసి ఒక్క సెకండ్ యొక్క పరీక్షలో సదాకాలిక ఫెయిల్ మార్క్స్ వస్తాయి. అందువలన ఈ అభ్యాసం కూడా విశేషంగా ఉండాలి. సాకార శరీరం కూడా ఆకారి శరీరంగా, ఫరిస్తా శరీరంగా అనుభవం అవ్వాలి. ఇటువంటి స్థితి ఉండాలి. ఎలా అయితే సాకారంగా బ్రహ్మబాబాను చూశారు కదా, సాకారి శరీరం కూడా ఆకారి ఫరిస్తా రూపంగా అనుభవం అయ్యేది. నడుస్తూ తిరుగుతూ ప్రతి కర్మ చేస్తూ ఫరిస్తాగా అనుభవం చేసుకునేవారు. శరీరమేమో అదే, కానీ స్థూల శరీరం యొక్క అభిమానం సమాప్తి అయిపోయిన కారణంగా స్థూల శరీరం ఉన్నా కానీ ఆకారి ఫరిస్తా రూపాన్ని అనుభవం చేసుకునేవారు. ఇటువంటి అభ్యాసం మీ అందరికీ ఉండాలి. కర్మేంద్రియాల ద్వారా కర్మ జరుగుతూ ఉండాలి, కానీ మనసా శక్తి ద్వారా వాయుమండలాన్ని శక్తిశాలిగా, స్నేహ సంపన్నంగా, సర్వులకు సహయోగం ఇచ్చే తరంగాలు వ్యాపింపచేయాలి. ఏ స్థానానికి వెళ్ళినా ఫరిస్తా రూపం కనిపించాలి. కర్మ చేస్తున్నారు, కానీ ఒకే సమయంలో కర్మ మరియు మనస్సు రెండింటి సమానత ఉండాలి. ఆదిలో అలా అభ్యాసం చేయించేవారు. కర్మ సాధారణంగా ఉన్నా కానీ స్థితి ఎంత మహాన్గా ఉండాలి అంటే, సాధారణ కర్మ చేస్తున్నా కానీ సాక్షాత్కార మూర్తిగా కనిపించాలి అని. స్థూల పని అంటే వస్త్రాలు శుభ్రం చేస్తున్నా, పాత్రలు తోముతున్నా, వంట ఇంటిలో బండారీలో సేవ చేస్తున్నా, కానీ మీ స్థితి మహాన్గా ఉండాలి. చూసేవారు ఇంత మహానాత్మలు ఫరిస్తా రూపంతో కార్యం చేస్తున్నారు అని వర్ణన చేసే సమయం కూడా ఎదురుగా వస్తుంది. కార్యమైతే అందరూ చేసేదే, సాధారణమైనదైనా స్థితి అతి శ్రేష్టంగా ఉండాలి. సత్విగి రాజ్యాధికారి ఆత్మలు మీ భవిష్య రూపాన్ని ప్రత్యక్షంగా చూసి మహారాజా మహారాణి ఆత్మలు ఈ కార్యం చేస్తున్నారా అని ఆశ్చర్యపోతారు. విశ్వ మహారాజులు వంట చేస్తున్నారా అనుకుంటారు. అలాగే కాబోయే భక్తులు కూడా మా శ్రేష్ట పూజ్య ఇష్ట దేవతలు ఈ కార్యం చేస్తున్నారే అని ఆశ్చర్యపోతారు. నడుస్తూ తిరుగుతూ ఇష్ట దేవతల సాక్షాత్కారం స్పష్టంగా కనిపిస్తుంది. అంతిమంలో పూజ్య స్వరూపం ప్రత్యక్షంగా కనిపిస్తుంది మరియు ఫరిస్తా రూపం కూడా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అర్జునుడికి మహిమ ఉంది కదా, సాధారణ స్నేహితుని రూపం కాకుండా వాస్తవిక రూపాన్ని సాక్షాత్కారం చేసుకున్న తర్వాత నీవెవరు అని వర్ణన చేస్తాడు. ఉన్నది సాధారణ స్నేహితుడి రూపంలో అయినా కానీ ఇంత శ్రేష్టమా అని అనుకుంటాడు. అదేవిధంగా నడుస్తూ తిరుగుతూ మీ సాక్షాత్కారాలు కూడా అవుతాయి. దివ్య దృష్టిలోకి వెళ్ళి చూస్తే అది వేరే విషయంగా అనిపిస్తుంది. ఆదిలో నడుస్తూ తిరుగుతూ కూడా దివ్య దృష్టి ద్వారా చూసేవారు. అలా ఇది కూడా ధ్యానంలోకి వెళ్ళి చూసే విషయం కాదు. ఎలా అయితే ఆదిలో ఒక సాకార బాబా ద్వారా ఎలాగైతే అనుభవాలు చేసుకున్నారో అలాగే అంతిమంలో మీ అందరి యొక్క సాక్షాత్కారాలు అవుతాయి. మీ సాధారణ రూపం మాయమైపోయి ఫరిస్తా రూపం, పూజ్య రూపం చూస్తారు. ఆదిలో ఆకారి బ్రహ్మ మరియు శ్రీకృష్ణుడు ఇద్దరు సాక్షాత్కారం అయ్యేవారు. అలాగే ఇప్పుడు కూడా ఈ సాధారణ రూపం చూసినా కానీ కనిపించదు. మీ పూజ్య దేవి దేవతా రూపాన్ని లేదా ఫరిస్తా రూపాన్ని చూస్తారు. కానీ ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే
ఎప్పుడైతే మీరు చూస్తూ కూడా చూడనట్లుగా ఉండే పురుషార్థం చేస్తారో, ఒక్క బిందువును మాత్రమే చూస్తూ ఉంటారో, ప్రతి ఒక్కరిలో కూడా మీరు బిందువైపోయి కర్మేంద్రియాలతో కర్మచారీలను కొని చేయిస్తారో, అప్పుడు కళ్ళు తెరిచి ఉండగానే ఒక్క సెకండ్లో సాక్షాత్కారం అవుతుంది. ఇటువంటి స్థితిని తయారు చేసుకునేటందుకు విశేష అభ్యాసం. వింటూ కూడా వినకూడదు, చూస్తూ కూడా చూడకూడదు. ఒకే విషయం వినండి, ఒకే బిందువునే చూడండి. విస్తారాన్ని చూడకుండా సారమాత్మనే చూడండి. విస్తారాన్ని వినకుండా సదా సారాన్నే వినండి. ఇటువంటి గారడీ నగరంగా మధువనం అవుతుంది. విన్నారా? మధువనం యొక్క మహత్వం అంటే మధువన్ నివాసీల యొక్క మహత్వం. మధువనం అంటే శక్తి సేన, అంటే విశేషాత్మల సేవ. ప్రతి ఒక్కరూ తమ విశేషత గురించి మంచిగా తెలుసుకుంటున్నారు కదా. విశేషత కారణంగానే విశేష భూమి యొక్క నివాసీలుగా అయ్యారు. ఈ సంతోషం ఉంటుందా? వెనుకటి ఖాతా అయితే ప్రతి ఒక్కరిది ఎవరిది వారిదే, అది పూర్తవుతూ ఉంటుంది. కానీ దానితో పాటు డ్రామా అనుసారం ఏదో ఒక విశేషత కూడా ఉంటుంది. దీని కారణంగానే విశేష పాత్ర లభించింది. సదా పుణ్యభూమిలో మరియు శ్రేష్టాత్మల సాంగత్యంలో ఉండటం, ఇది కూడా విశేష పాత్ర. మరియు ఇది కూడా తక్కువ భాగ్యం కాదు. జడ చిత్రాల మందిరాలకు పూజారులైన వారు స్వయాన్ని ఎంత గొప్పగా భావిస్తారు. వారు పూజారులే, కానీ ఎంత నశ ఉంటుంది. ఎందుకంటే మేము విగ్రహానికి సమీపంగా ఉన్నాము అని భావిస్తారు. మేము విగ్రహానికి సమీపంగా ఉండేవాళ్ళము, ఇతరులు ఇలా ఉండలేరు అని భావిస్తారు. జడ చిత్రాల యొక్క పూజారులే ఇంత నశగా ఉంటే, ఇక్కడ పూజారులు అన్న విషయమే లేదు. ఇక్కడ సంపర్కంలో సాంగత్యంలో ఉండే సహయోగులకు ఎంత నశ మరియు ఎంత సంతోషం ఉండాలి. ఈశ్వరీయ పరివారంలోకి వచ్చిన ఆత్మకి ఏ విశేషత లేకపోవడము అనేది ఉండదు. అందువలన మీ విశేషతలను తెలుసుకొని కార్యంలో ఉపయోగించండి. ఏ గుణము లేదా విశేషతనైనా, కర్మణాలు అయినా, మధురత గుణమైన, స్నేహం యొక్క గుణమైన దానిని కార్యంలోకి తీసుకురండి. ఎలా అయితే లోహం పారసాన్ని అంటుకుంటే అది కూడా పారసంగా అయిపోతుంది, అలాగే ఒక గుణాన్ని లేదా విశేషతను సేవలో ఉపయోగిస్తే దానికి ఫలితంగా 1కి 1,00,000 రెట్లు లభించడం ద్వారా ఆ ఒక విశేషత అనేక సమయాలలో ఫలం ఇవ్వడానికి యోగ్యంగా అవుతుంది. ఎలా అయితే ఒక విత్తనం వేస్తే చాలా ఫలాలు వస్తాయో, అలాగే ఒక విశేషతను కార్యంలో ఉపయోగించడము అంటే భూమిలో బీజం వేయడం. కనుక మీరు ఎంత అదృష్టవంతులు, అర్థమైందా? బ్రాహ్మణ పరివారంలో జన్మ తీసుకున్నారు అంటే జన్మతో పాటు ఏదో ఒక విశేషత యొక్క అదృష్టాన్ని వెంట తీసుకునే వచ్చారు. కానీ దానిని కార్యంలో ఎంతవరకు ఉపయోగిస్తున్నారు అనే దానిలోనే కూడా తేడా ఉంటుంది. జన్మయే భాగ్యం, కానీ భాగ్యాన్ని కర్మలో లేదా సేవలో ఉపయోగించడం వలన అనేక సమయాలలో భాగ్యం యొక్క ఫలం రావాలి, కానీ విత్తనం నాటే పద్ధతి రావాలి, ఫలం తప్పకుండా వస్తుంది. బీజం వేయడం అంటే విశేషత రూపీ బీజాన్ని సేవలో ఉపయోగించడం. ఇక్కడైతే అందరూ భాగ్యం యొక్క సింహాసన అధికారులే. ఈ భాగ్యం కోసమే కల్పపూర్వం యొక్క స్మృతి చిహ్నంలో కూడా ఇప్పటి వరకు 1 సెకండు సమీపంగా ఉండడం కూడా గొప్పగా భావిస్తారు. కానీ మీరు ప్రత్యక్షంగా ఉన్నారు కనుక మీ సంతోషము, భాగ్యం ఎంత శ్రేష్టమైనది. శ్రేష్టతను ఎదురుగా ఉంచుకోవడం ద్వారా వ్యర్థ విషయాలు సమాప్తి అయిపోతాయి. మంచిది. పాండవులు అంటే సదా విజయీలు. విజయం కారణంగానే పాండవుల పేరు ప్రసిద్ధమైంది. పాండవ సేన అంటే విశేషంగా సాగరుడి యొక్క ఒడ్డులో శ్రేష్ట సాంగత్యంలో ఉండేవారు. ఇలా పాండవ సేనగా సదా విజయీగా ఉన్నారా? విజయం యొక్క ఆట సదా నడుస్తుందా, లేక గెలుపు ఓటముల ఆట నడుస్తుందా? ఇప్పటి సమయము మరియు సహయోగం అనుసరించి డ్రామా అనుసారం లభించిన భాగ్య అనుసారం సదా విజయం యొక్క ఆట నడవాలి. డ్రామా అనుసారం ఏదైతే విశేషత లభించిందో
దానిని సదా కార్యంలో ఉపయోగిస్తే అప్పుడు ఇతరులకు కూడా ఆ విశేషత కనిపిస్తుంది. విశేషతలను చూడకుండా విషయాలను చూసుకుంటూ ఉన్నారు. విషయాలనే చూస్తారు, అందువలన ఓడిపోతున్నారు. ప్రతి ఒక్కరి విశేషతను, మీ విశేషతను, ఇతరులలో ఉండే విశేషతలను స్మృతిలో ఉంచుకోండి. ఒకరికొకరు నమ్మకంగా ఉండండి. అప్పుడు వారి విషయాల యొక్క భావం మారిపోతుంది. పరస్పరం ఎవరైనా ఇద్దరు స్నేహితులు ఉంటే వారి మధ్యలో ఎవరైనా వచ్చి ఏదైనా నింద చేసినా వారు వారి భావనను కూడా మార్చేస్తారు కదా. ఎవరికైనా బ్రహ్మబాబా గురించి వీరు ఎవరు అని అన్నప్పుడు మీరు వారినే నిందిస్తారు. వారు అడిగితే అది నింద కాదు, ఇది స్పష్టీకరణ అని నిశ్చయంతో చెప్తారు కదా. నిశ్చయం ఉన్న చోట మాటల యొక్క భావం మారిపోయి సాధారణ విషయంగా అయిపోతుంది. ప్రతి ఒక్కరి విశేషతను చూస్తే అప్పుడు అనేకులు ఉన్నా కానీ ఒక్కరిగానే కనిపిస్తారు. ఏక్మత్ సంఘటనగా అయిపోతుంది. ఎవరు ఎవరి గురించి అయినా గ్లాని నింద విషయాలు వినిపిస్తే మీరు దానికి ప్రోత్సాహం ఇవ్వడానికి బదులు, కొట్టడానికి బదులు, ఇంట్రెస్ట్ చూపించడానికి బదులు ఆ వినిపించే వారి రూపాన్ని కూడా పరివర్తన చేయండి. అంటే భావనను పరివర్తన చేయండి. ఈ అభ్యాసం ఉండాలి. లేకపోతే ఒకరి విషయం ఇంకొకరితో, ఇంకొకరి విషయం మరలా ఇంకొకరితో ఇలా చెప్పడం వలన వ్యర్థ విషయాలు వాతావరణం అంతటా వ్యాపిస్తాయి. దీని కారణంగా శక్తిశాలి వాతావరణం తయారవ్వటం లేదు. సాక్షాత్కార మూర్తిగా కూడా కాలేకపోతున్నారు. అందువలన సదా సర్వుల పట్ల శుభ భావన, కళ్యాణకారి భావన ఉండాలి. ఒకరికొకరు గ్లాని చేసే విషయాలు వినడం అంటే సమయాన్ని వ్యర్థం చేసుకోవడం, సంపాదన నుండి వంచితం అయిపోవడం. ఒకవేళ మీరు వారిని పరివర్తన చేయగలిగితే వినండి, మార్చితే వాళ్ళని మార్చగలిగితే. లేదంటే వింటూ కూడా వినకండి, అస్సలు వినకండి. ప్రతి ఒక్కరి విశేషతను వర్ణన చేయండి. మేము ఇలా చూసామని ఎవరైనా అన్నా కానీ మీ నోటి నుండి మాత్రం ఇటువంటి విషయాలు రాకూడదు. మీరు వారి విశేషతను వినిపించి ఆ విషయాన్ని మార్చండి. వారు ఒకవేళ ఏదైనా వారి పట్ల అవగుణం గురించి చెప్పినా ప్రతి ఒక్కరి నోటి నుండి ప్రతి ఒక్కరి గురించి ఓహో ఓహో అనే రావాలి. అప్పుడే బాబా యొక్క ఓహో ఓహో అని మహిమ వస్తుంది. ఏదైనా విషయం పైకి క్రిందికి అయినా, దానిని చూసినా విన్నా దానిని మనసులో ఉంచుకోవద్దు. విన్నారు, అయిపోయింది. స్వయాన్ని సదా ఖాళీగా తేలికగా ఉంచుకోండి. ఒకవేళ మనస్సులో ఏ విషయాలైనా ఉంటే ఆ విషయాలు ఉండే చోట బాబా ఉండరు. ఎవరి అవగుణాలను ఒకరి ముందు ఒకరు వర్ణన చేయకూడదు. ఎందుకంటే దానిని వర్ణన చేయడం అంటే రోగం యొక్క కీటాణువులు వ్యాపింప చేయడం. ఇలా ఏవైనా రోగం యొక్క కీటాణువులు ఉంటే ఆ సమయంలోనే మంచి శక్తిశాలి మందు వేసి సమాప్తి చేసేస్తారు. ఎవరైనా ఫలానా వారు ఎలా ఉన్నారు అని అడిగితే మనస్ఫూర్తిగా చాలా బాగున్నారు అని రావాలి. అనేక భావాలతో అనేక ఆత్మలు వస్తారు, కానీ మీ నుండి శుభ భావన యొక్క విషయాలే తీసుకువెళ్ళాలి. మీ భావన శుభంగా ఉండాలి. ఒకే భావన, ఒకే కామన, ఒకే సంలగ్నతలో నిర్విఘ్నంగా ఉండాలి. వ్యర్థ విషయాల యొక్క ఖాతా సమాప్తి అయిపోవాలి మరియు సంతోష విషయాల యొక్క ఖాతా జమ అవ్వాలి. సంతోషంతో ఊగే ఆత్మలుగా అందరికీ కనిపించాలి. ప్రతి మాటలో ఆత్మీయత ఉండాలి. ఆత్మీయత అనే మాట చాలా మధురంగా ఉంటుంది. సమయ అనుసారం స్థితి కూడా చాలా ఉన్నతంగా ఉండాలి. ఏకే కళ అంటే మొదట ఉన్న స్థితిని దాటి వెళ్ళిపోవాలి. సాక్షాత్కార మూర్తిగా కనిపించాలి. అటువంటి స్థితి ఉండాలి. అప్పుడు మీ ముందు ఎంత గుంపు ఉంటుందో చూడండి. మీ స్థితి సదా ఏకాగ్రంగా ఉండాలి. అప్పుడే మీ పేరు ప్రసిద్ధి అవుతుంది. వృత్తిని, దృష్టిని, స్వభావాన్ని అన్నింటినీ పరిశీలించేవారు వస్తారు. కానీ వారికి సత్య జ్ఞానం యొక్క పరిచయం మీ నుండి లభిస్తుంది. ఓం శాంతి.